కుష్ఠవ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్ తెలిపారు. అవగాహనతో ఉంటే కుష్టు నివారణ సాధ్యపడుతుందన్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలన పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా, ఫైలేరియా శాఖల అధికారుల సమన్వయంతో కుష్ఠవ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ కుష్ఠవ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే దానిని నివారించగలమని అన్నారు. యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ శరీరంపై ఎక్కడైనా స్పర్శ లేని మచ్చలుంటే వెంటనే ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్ మాట్లాడుతూ కుష్ఠవ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, సరైన కాలంలో చికిత్స తీసుకుంటే దీన్ని కూడా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. కుష్ఠవ్యాధి గ్రస్తులకు విశ్రాంత హెల్త్ సూపర్వైజర్ వీరయ్య దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీకంఠ ఉమాకాంత్ భోజన వసతి కల్పించారు. ఫైలేరియా ఎస్హెచ్ఐ జి రవికుమార్, టీబీ సూపర్వైజర్ రవికుమార్, లెప్రా సొసైటీ సాతిరి రమణయ్య, ఫైలేరియా సూపర్వైజర్ తిరువీధుల శివరామ ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ మున్నంగి రత్నాకర్ రావు, మైలా అప్పారావు, షేక్ బాషిద్, మలేరియా ఫైలేరియా సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది నేను బతికడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చారు. రిటైర్ అయినా కూడా పెట్టారు. అందువల్ల ఆయనకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు. అదిగాక మాకు ఇప్పుడు స్పర్శ ప్రోగ్రామ్ అని జరుగుతుందమ్మా. మాకు అక్టోబర్ 30 గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తారీఖు గాంధీ మహాత్మా